నమస్తే మిత్రులారా, నేను మీ మధు నద్దునూరి. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి క్యాంపు కార్యాలయం ఉండడం జరుగుతుంది. అయితే అక్కడి పేద ప్రజలు వాళ్ళ సమస్యల కొరకు ఎమ్మెల్యే గారిని కలిస్తే పరిష్కారం దొరుకుతుందని నార్మల్‌గా క్యాంప్ ఆఫీసుల చుట్టూ తిరగడం జరుగుతుంది. కానీ భూపాలపల్లి జిల్లాలో వినూత్నంగా బర్లు క్యాంప్ ఆఫీస్‌కి వెళ్ళడం జరిగింది. ఇదేంటని ఆలోచిస్తున్నారా? ఒకసారి వీడియో చూడండి మిత్రులారా. సెట్ మొత్తం ఊలగొట్టిర్రు. నా బర్లకు నాకు అన్యాయం జరిగింది. నేను బర్రెలు నాకు సెట్ అయ్యేదాకా నేను ఇళ్ళనే ఉంచుతా. ఎమ్మెల్యే సార్ మాకు న్యాయం చేయాలి అంతే. ఎమ్మెల్యే సార్ ఎక్కడికి పోయినా ఎమ్మెల్యే సారే చేసిందంటారు. పోలీసులను అడిగితే ఏమన్నాడు? ఎమ్మెల్యే సారే మమ్మల్ని ఊలగొట్టమని చెప్పినారు. స్కూల్ దారాని స్కూల్ వరకు వేసి మా బర్ల ఫామ్ మొత్తం కూలగొట్టి రెండోసారి ఏమంటారంటే ఎమ్మెల్యే సారే మమ్మల్ని కూలగొట్టమని చెప్పిండు, కమిషనర్ కూడా చెప్పిండు అని చెప్తారు. కమిషనర్ చూశారు కదా, నిరసన అంటే నిజంగా ఈ విధంగా ఉండాలి. ఎదిరించేవాడు లేకుంటే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది. ఒక ఆడబిడ్డ అయినా ఎమ్మెల్యే అని వెనకాడకుండా తనకు అన్యాయం జరిగితే తన బర్లని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వరకు తీసుకెళ్లడం అనేది నిజంగా అభినందించాల్సిన విషయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ న్యూస్ వేవ్ తెలుగు.